Hello, my dear competitive friends. Welcome to Mahendra Agrawal Study Hub. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు 2 రోజుల క్రితం ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఏంటి అనౌన్స్మెంట్ అంటే తెలంగాణలో వరుస నోటిఫికేషన్లు వస్తున్నాయని ఒక హింట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని కొంతమంది పాజిటివ్ గా తీసుకున్నారు, కొంతమంది ఏమో నెగటివ్ గా తీసుకున్నారు. పాజిటివ్ గా తీసుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, తర్వాత ఏపీ తెలంగాణలో చాలా మంది అభ్యర్థులు ఏం చేస్తారు అంటే మార్నింగ్ నుంచి మిడ్ నైట్ 12 o'clock వరకు కూడా ఈ ప్రిపరేషన్ అనేది కొనసాగించడం జరుగుతుంది. మరి మీరు ఎంత ప్రిపేర్ అయినా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి ఎగ్జామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఎగ్జామ్స్ అనేది ఎంతమంది రాస్తారు, అది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు. ఒకవేళ కొంతమంది ఏమో గ్రూప్స్కి ప్రిపేర్ అవుతారు, కొంతమంది ఏమో రైల్వేకి ప్రిపేర్ అవుతారు, కొంతమంది ఏమో ఎస్ఐ కానిస్టేబుల్కు ప్రిపేర్ అవుతారు, నెక్స్ట్ తర్వాత కొంతమంది ఏమో బ్యాంకింగ్, కొంతమంది ఏమో ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతారు. కాబట్టి మీరు ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అయినా మీ యొక్క ప్రిపరేషన్ స్థాయి అనేది ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఒకే ఒక ఆయుధం ఏంటంటే అది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎగ్జామ్. మరి ఎంతమంది ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేస్తారు అది మీకే తెలుసు. ఓకే, కొంతమంది ఏం చేస్తారు అంటే ప్రిపరేషన్ అనేది చేస్తారు కదా, మొత్తం ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ రాస్తామని కొంతమంది, లేదు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఓకేనా ఇప్పటి నుంచే ఎగ్జామ్స్ రాస్తామని కొంతమంది. వాళ్ళ యొక్క ఒపీనియన్ పైన ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా ఎగ్జామ్స్ అనేది ఖచ్చితంగా రాయడానికి మీరు ప్రయత్నించండి. ఓకే, సరే ఈ ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ ఎగ్జామ్ కావచ్చు, చాలామంది రాస్తారు, కొంతమంది రాయడం లేదు కదా. మరి ఈ రోజు నుంచైనా అది ఎగ్జామ్ అది వీక్లీ వన్స్ రాస్తారా, 10 days ఒకసారి రాస్తారా, లేదా 2 weeks ఒకసారి రాస్తారా అని మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్ ఆధ్వర్యంలో మీకు ఫ్రీ ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మన క్లాస్ రూమ్లో ఏదైతే అడ్వాన్స్ లెవెల్లో క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగిందో ఈ ఎగ్జామ్ కూడా అదే రేంజ్లో ఇవ్వడం జరుగుతుంది. అది మ్యాథ్స్తో పాటుగా జనరల్ స్టడీస్. మరి జనరల్ స్టడీస్ కూడా ఎలా ఇస్తున్నామంటే అసర్షన్ రీజన్ టైపు, తర్వాత మ్యాథ్స్ ది ఫాలోయింగ్, తర్వాత స్టేట్మెంట్ 1 2 కరెక్ట్, లేదా 1 2 3 కరెక్ట్, లేదా 1 2 3 4 కరెక్ట్, ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక్కొక్కసారి చెక్ చేసినట్లయితే మన క్వశ్చన్ పేపర్ ఒకసారి చెక్ చేసినట్లయితే దాదాపు 35 pages నుంచి 40 pages మధ్యలో ఉండడం జరుగుతుంది. మీరు 2018 ఏపీఎస్ఐ పేపర్ ఒకసారి చెక్ చేయండి, 2023 తెలంగాణ ఎస్ఐ పేపర్ ఒకసారి చెక్ చేసినట్లయితే అదే రేంజ్లో దానికంటే మించిన క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే సిన్సియర్గా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వారు వచ్చి ఎగ్జామ్ అనేది ఒకసారి అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసిన తర్వాత మీ స్థాయి ఎలా ఉంది అంటే మీ ప్రిపరేషన్ స్థాయి అనేది ఎలా ఉంది, ఇంకా కొంచెం మనం ప్రిపేర్ అనేది పెంచాలా లేదా తగ్గించాలా అనేది మీకే తెలుస్తుంది. మరి ఫ్రీ ఎగ్జామ్ అన్నారు కదా, మరి ఫ్రీ ఎగ్జామ్ అనేది ఎక్కడంటే చూడండి, ఫ్రీ ఎగ్జామ్ అనేది హైదరాబాద్లో కాదు కరీంనగర్లో కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా, కరీంనగర్లో ఎక్కడంటే మనకు గీతా భవన్ నుంచి కొంచెం ముందుకెళ్తే పొన్నం కాంప్లెక్స్ ఉంటుంది. ఈ పొన్నం కాంప్లెక్స్లో ఓకేనా ఆపోజిట్లో ఎంఎస్ అగర్వాల్ స్టడీ హబ్ అనేది ఉంటుంది. ఓకేనా, ఆ ఎంఎస్ అగర్వాల్ స్టడీ హాల్ 2nd floorలో మనకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే కరీంనగర్లో అవైలబుల్ ఉన్నారో వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒక్కసారి చూసినట్లయితే మరి ఈ ఫ్రీ ఎగ్జామ్ అన్నారు కదా, ఈ ఫ్రీ ఎగ్జామ్ అనేది ఎలా అటెంప్ట్ చేయాలి, నెక్స్ట్ ఏమైనా రిజిస్ట్రేషన్ ఉందా, రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉందంటే ఓకేనా ఓన్లీ రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకోండి, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనుకున్నాం. ఓకేనా, కింద మీకు డిస్క్రిప్షన్లో మనకు గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారు మాత్రమే ఈ ఎగ్జామ్కు అలో చేయడం అనేది జరుగుతుంది. ఒక్కసారి అడ్రస్ చూసినట్లయితే కరీంనగర్లో పొన్నం కాంప్లెక్స్ ఉంటుంది. పొన్నం కాంప్లెక్స్, ఈ పొన్నం కాంప్లెక్స్కు ఆపోజిట్లో ఎంఎస్ అగర్వాల్ స్టడీ హాల్ ఉంటుంది. ఎంఎస్ అగర్వాల్ స్టడీ హాల్, ఈ స్టడీ హాల్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఎవరికైతే అడ్రస్ తెలియదో ఒకసారి అడ్రస్ చూడండి. తర్వాత ఫోన్ నెంబర్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, 9492418724. కొంతమందికి అడ్రస్ తెలియకుంటే ఈ ఫోన్ నెంబర్కు కాంటాక్ట్ అయ్యి మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేసుకోండి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ ఎగ్జామ్కి అనేది అలో చేయడం జరుగుతుంది. ఓకేనా, క్వశ్చన్స్ అన్నారు కదా, క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే మరి ఎన్ని క్వశ్చన్స్ అంటే 200 క్వశ్చన్స్. మీరు మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఎలా రాస్తారో సేమ్ యాజ్ టీజ్గా అదే ప్యాటర్న్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఓకేనా, మ్యాథ్స్ అనేది 100
100 మార్క్స్ ఉంటుంది, జనరల్ స్టడీస్ అనేది 100 మార్క్స్ ఉంటుంది. టోటల్ 200 మార్క్స్ అనేది ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా నెగిటివ్ కూడా మార్క్స్ ఉన్నది. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే దాని ఇష్టం ఉన్నట్టు బబుల్ అనేది ఫిల్అప్ చేస్తారు. అంటే రాయలేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వారి కోసమే చెప్తున్నా నెగిటివ్ మార్క్ అనేది ఉండడం కూడా జరుగుతుంది. కాబట్టి ఓకేనా, కొంచెం మీకు ఏదైతే పర్ఫెక్ట్గా వస్తుందో అది మాత్రమే అటెంప్ట్ చేయండి. ఓకే, మనకు 2018 ఏపీఎస్ఐ పేపర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏపీఎస్ఐ మెయిన్స్ పేపర్ చూడండి. నెక్స్ట్ 2023 తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్ అని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మరి పేపర్ టఫ్ అన్నారు కదా, మరి పేపర్ టఫ్ అన్నారు కాబట్టి మీరు కూడా ఇదే రేంజ్లో ప్రిపేర్ అవుతున్నారా లేదా ఇంకా కూడా ఏం చేస్తారు? చాలా మంది ఇప్పటి కూడా సింగిల్ లైన్ క్వశ్చన్, 2 లైన్స్ క్వశ్చన్ లేదా 3 లైన్స్ క్వశ్చన్ మాత్రమే ప్రిపేర్ అవుతున్నారు. మీరు అలా ప్రిపేర్ అయ్యారనుకోండి, సేమ్ ఇలాంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇస్తే మళ్ళీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తారా లేదా ఈ నోటిఫికేషన్లలో జాబ్ తెచ్చుకుంటారా అనేది మీ పైన డిపెండ్ అయి ఉంది. ఓకేనా, మా దగ్గర మాత్రం అడ్వాన్స్ లెవెల్, బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ కు మ్యాథ్స్ క్లాస్ అనేది జరగడం జరుగుతుంది. నెక్స్ట్ జనరల్ స్టడీస్ కూడా మనకు గ్రూప్స్ ఎవరైతే సివిల్స్ ఫ్యాకల్టీ ఉన్నారో వారితో మాత్రమే క్లాసులు అనేది చెప్పించడం జరుగుతుంది. కాబట్టి మనకు జనరల్ స్టడీస్ పేపర్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. మీకు మళ్ళీ చెప్తున్నా అసర్షన్ రీజన్ టైప్ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత మ్యాథ్స్ ది ఫాలోయింగ్ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత థర్డ్ స్టేట్మెంట్ 1 2 కరెక్టా లేదా 2 3 కరెక్టా లేదా 1 2 3 కరెక్టా లేదా 1 2 3 4 కరెక్ట్ అనేది ఈ టైప్ లో క్వశ్చన్స్ అనేది ఉండడం జరుగుతుంది. మీరు ఎంత అడ్వాన్స్ లెవెల్లో ప్రిపేర్ అయితే మీరు ఎగ్జామ్ అనేది ఈజీగా గెట్ ఆన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. చాలా మంది ఏం చేస్తారంటే సింగిల్ లైన్ 2 లైన్ చూస్తారు, నాకు సబ్జెక్ట్ వచ్చింది అనుకుంటారు కదా. సబ్జెక్ట్ వచ్చింది అనేది నువ్వు ఎగ్జామ్ రాసిన తర్వాత నీకు వచ్చిన మార్క్స్ పైన డిపెండ్ ఉంటుంది, నీకు ఏంటిది జాబ్ వస్తుందా లేదా అనేది. కానీ మనం ఏం చేస్తాం, సింగిల్ లైన్ చూస్తాం, 2 లైన్ చూస్తాం, నాకు వచ్చింది అనుకుంటారు, అపోహల మాత్రమే ఉంటారు. ఓకేనా, చాలా మంది ఇప్పుడు కూడా చూడండి దిల్షునగర్లో కానీ అశోక్ నగర్లో కానీ తర్వాత ఓయూలో చూసినట్లయితే చాలా మంది ఈ ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఏదో ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయినట్టు, రేపు ఎగ్జామ్ పెడితే జాబ్ వచ్చినట్టు, ఓకేనా, వాళ్ళు ఒక భ్రమలో ఉన్నారు. కానీ ఇదే పేపర్ ఇట్లా ఇచ్చినామనుకోండి, మరి ఎంతమంది గెట్ ఆన్ అవుతారు? కాబట్టి అది మీకే వదిలేస్తున్నాం. చాలా మందికి ఇప్పుడు ఎందుకంటే 2018లో ఏపీఎస్ఐ పేపర్ చూడండి, 2023లో చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ 5 years. మరి 5 years అనేది ఓకే, నేను 2018 నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. ఆ పేపర్ను ప్రిపేర్ అవ్వండి అంటే చాలా మంది తెలంగాణ అభ్యర్థులు ఏమన్నారంటే ఏపీ క్వశ్చన్ పేపర్ టఫ్ ఉంటుంది, తెలంగాణది ఈజీ ఉంటుంది. అంటే ఇండియాలో అందరికీ అరిథమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ అన్నీ ఒకటే కదా. అంటే ఏపీకి సపరేట్ ఉంటుంది, నెక్స్ట్ తెలంగాణకు సపరేట్ ఉండే సిలబస్ అనేది ఉంటుందా? ఓకేనా, సిలబస్ అనేది సేమ్ ఉంటుంది, కాకపోతే అడిగే విధానం కొంచెం డిఫరెంట్ ఉంటుంది తప్ప మీ ప్రిపరేషన్ అనేది కూడా అడ్వాన్స్ లెవెల్లో ఉండటానికి ప్రయత్నించండి. అంతేకాని ఆ సింగిల్ లైన్ క్వశ్చన్స్ వదిలిపెట్టండి. ఆ సింగిల్ లైన్ క్వశ్చన్స్ నువ్వు ప్రిపేర్ అయితే ఈవెన్ విఆర్ఏ కూడా రాదు, అవునా కదా. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే అడ్వాన్స్ లెవెల్లో ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. మీరు అడ్వాన్స్ లెవెల్లో ప్రిపేర్ అయిననుకోండి, క్వశ్చన్ పేపర్ టఫ్ వచ్చినా ఈజీగా గిటాన్ అవుతారు, అవునా కదా. కాబట్టి ఆ విధంగానే ప్రిపేర్ అవ్వండి. మీరు 2018 2023 పేపర్ను ఒకసారి ఎవరైతే లేవో ఆ పేపర్లను డౌన్లోడ్ చేసుకోండి. ఆ క్వశ్చన్స్ అనేది ఎలా అడిగిండు, కాబట్టి ఆ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. ఆ ప్యాటర్న్ ఫాలో అయితే ఈజీగా జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ ఎగ్జామ్ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తున్నామంటే కరీంనగర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడంటే మళ్ళీ అడ్రస్ ఒకసారి చెక్ చేసినట్లయితే పొన్నం కాంప్లెక్స్కు ఆపోజిట్లో ఎంఎస్ అగర్వాల్ స్టడీ హాల్ ఉంటుంది, సెకండ్ ఫ్లోర్లో ఎగ్జామ్ అనేది మనకి ఈ ఆదివారం ఎగ్జామ్ అనేది డేట్ మనం మెన్షన్ చేయలేదు కదా, ఒకసారి చూడండి. ఈ 23rd March సండే రోజు, ఓకేనా, సండే రోజు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటారో లేదా కింద గూగుల్ ఫామ్ అనేది ఎవరైతే ఫిలప్ చేస్తారో వాళ్ళను మాత్రమే ఈ ఎగ్జామ్కి అనేది అలో చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక మీ ప్రిపరేషన్ అనేది ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మళ్ళీ చెప్తున్నా, ఎగ్జామ్ మన మ్యాథ్స్ అనేది అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. మీరు చూసే మ్యాథ్స్ వేరు, మన దగ్గర నేర్చుకునే మ్యాథ్స్ వేరు. మన అరిథమెటిక్ 3.0 కావచ్చు, నెక్స్ట్ రీజనింగ్ కావచ్చు, తర్వాత అడ్వాన్స్ మ్యాథ్స్ కావచ్చు. మీరు ఎంటైర్ ఏపీ తెలంగాణలో ఏ ఇన్స్టిట్యూట్ తోటన్నా కంపారిజన్ చేసుకోండి, అది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ. ఆ క్వశ్చన్ స్టాండర్డ్ తెలుసుకోండి. ఆ స్టాండర్డ్ ఎలా ఉన్నాయో మేము ఎగ్జామ్లో ఎలా అయితే ఇస్తామో అవే క్వశ్చన్స్ యాజ్ టీజ్గా క్లాస్ రూమ్లో చెప్తాం. చాలా మంది క్లాస్ రూమ్లో సింగిల్ అని చెప్పి తర్వాత వదిలేస్తారు, ఎగ్జామ్కి వచ్చేసరికి క్వశ్చన్ పేపర్ టఫ్ ఇస్తారని కొంతమంది అనుకుంటారు. మేము క్లాస్ రూమ్లో ఏదైతే చెప్తామో
ఎగ్జామ్లో అవే ప్యాటర్న్ అనేది ఇస్తాం. అంటే నేను క్లాస్ రూమ్లో మెంటల్గా మీకు ప్రిపేర్ చేపించినట్లయితే మీకు ఎగ్జామ్లో ఆల్మోస్ట్ ఆల్ మీరు గెట్ ఆన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ క్లాస్ రూమ్లోనే ఓకేనా, సింగిల్ లైన్ క్వశ్చన్ కాదు, 5 లైన్ 6 లైన్ క్వశ్చన్ కూడా క్లాస్ రూమ్లో మీతోటి చేపించడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ కూడా అదే ప్యాటర్న్ ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఎగ్జామ్ డేట్ మళ్ళీ ఒకసారి చూడండి, 23 మార్చి సండే. నెక్స్ట్ మీకు ఒకవేళ అడ్రస్ తెలియకుంటే ఈ నెంబర్ను కాంటాక్ట్ అవ్వండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్.